మొత్తం లూజ్ లూజ్ అయింది. అది పిడి ఎత్తానా నువ్వే పట్టించుకోవా ఊ కనుగొని వినారా మా మీద టాంక నీళ్ళు అయిపోతే నన్ను విలువాలి మా అయ్యని కాదు. ఎప్పుడు ఎవరిని విలువన్నా తెలియదు. చెప్పు ఏం చేస్తారు మీరు ఇద్దరు ఇక్కడ? అరే నిమ్మకాయలు చెప్తా అంటే కూరలు కంటే పడ్డదిరా, అందుకే తీస్తానా నోడు చూస్తా చూడరా కంచెం అయింది. ఏం పడ్డది ఎటు చూస్తాను? నిమ్మకాయలు చెప్తా అంటే పడ్డది. అరే చూడు ఊదురా. నల్ల మొక్కపడా ఏం పని చేయవు, మొద్దు లెక్కుంటావు. ఇంట్లో అన్ని పనులు నేనే వేసుకొని చావాలి. చూడు కంట్లు ఇప్పుడు నలగబడ్డది. మాది ఇస్తావు ఫస్ట్ ఏ పని సాట కాదు, ఇప్పుడైతే అది ఇస్తా అంటావు. నాడు దాకా ఇస్తావు. కొంచెం అయితే నాకు అర్థం వస్తలేదు. ఎక్కడ వస్తుంది నేను ఎట్లా చేసి బయటకు పంపాలి. ఏంటిదే? మొన్న మీరు చెప్పిన బట్టలు వచ్చినాయట, అవన్నీ తీసుకుని ఆయన షాప్ లో పెట్టాలి. నాకు ఆ పనులు వెళ్ళిపోతాను. ఇల్లు జాగ్రత్త మరి. మళ్ళీ ఎప్పుడు వస్తావు? 2 రోజుల్లో కట్టే ఉంటాను. ఇప్పుడు రా, ఆ పని అంతా చూసుకొని వస్తా. సరేనా? ఏమైనా అవసరం పడితే బాబుకి చెప్పు. సరే జాగ్రత్త మరి. ఇల్లు జాగ్రత్త అంటుండు, పెళ్ళ జాగ్రత్త అని ఎప్పుడు అంటాడో ఏమో. ఇడు తెలివి తక్కువడు. పీకు నువ్వు ఉండేది లేవని లేదు ఇంట్లో. అబ్బా నా కొడుకు ఊరిపోతాడు. 2 రోజులు ఆడ. ఈ 2 రోజులు మా కూడలతోటి ఫుల్ ఎంజాయ్ చేయాలి. 2 రోజుల కోరిక నెరవేరుతాను. వాళ్ళిద్దరి మీద ఎందుకు అనుమానం వచ్చింది? నేను లేనప్పుడు వాళ్ళు ఎట్లుంటారో చూస్తా, అప్పుడు అలా భాగవతం బయటపడుతుంది. నేను ఎంత అదృష్టమంతురాలను. దేవుడు లాంటి భర్త దొరికిండు, తండ్రి లాంటి మామయ్య దొరికిండు. ఇంత పెద్దింటికి కోడలైనందుకు నేను ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో మామయ్య. మీరు కూడా నాకు కొడుకు కూడలు కాదా? తల్లిదండ్రులు ఎక్కడ మంచిగా చూసుకుంటాను. నా కొడుకు అయితే ఒక్కొక్కరు అనాథాశ్రమం చేస్తారు, వాళ్ళు నన్ను మంచిగా చూసుకుంటాను. అవును మామయ్య, ఆయన ఇంత కట్టపడబట్టే మనం చల్లగా ఉంటున్నాం.
ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. అవు బిడ్డ, ఆడసల్లా ఉంటే మన సల్లా ఉంటుంది. వాళ్ళ బుద్ధి ఎంత మంచిది. నేను వాళ్ళ మీద గిట్లా ఆలోచించింది ఏందంతా చిచి. కూడా అటు పోయిండగా 2 రోజులు అవుతుందట. ఈ 2 రోజులు మనం మస్తు ఎంజాయ్ చేద్దాం. ఇంకేంది, కొడుకునో బిడ్డనో కానీ పనులు ఉందాం. అబ్బా వదులు మామయ్య, నాకు అసలే కడుపు బాగా నొత్తుంది. నాకు 5-6 రోజుల దాకా వీలు కాదు మామయ్య. మిగిలినదా శోకం. ఎంత పని చేసినవే. ఇంకా 2 రోజులు మస్తు ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. 5-6 రోజులు ఆగన్నా. సరే ఏం చేద్దాం, అట్లా పొలం కడకని వేద్దాం. వేదన గాథలు మాధవని. ఇటు 5 ఎకరాలు మనయే, అటు దిక్కున్న 8 ఎకరాలు మనయే. ఇక ఊళ్ళో వేస్తాంటావా, నీకు తెలుసు కదా మన బిల్డింగ్, మన అప్పులు ఇచ్చిన ఎన్ని ఉన్నాయో. ఈ సంపాదన అంతా గొడ్డు సంపాదన కావద్దని నా బాధ. ఇక నా కొడుకుతోడేమో కాదే, నీ కడుపులో కాయ పండు పడితే ఈ ఆస్తికి ఆడే వారసులు అవుతారని నా బాధపడతాను. ఏమంటావు మామయ్య? పిల్లలు కావాలని నాకు మాత్రం ఇష్టం లేదా? పిల్లలు కావాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా, కానీ తెల్లారు లేసరికే ఇట్లా అయింది. నా చేతిలో ఏముంది మామయ్య? మామయ్య, ఈ వయసులో నువ్వు పిల్లల్ని కనగలుగుతావా? నాకు పిల్లలు అవుతారా? నువ్వేం బాధపడకు, నీకు 3 రోజులు అయితే అయిపోయి నేను 8 రోజులు చూపెడతా. నెల తిరిగే వరకు నీతో నీళ్ళు పోపించుకుంటా. ఒకవేళ నువ్వు నీళ్ళు పోసుకోకుంటే నేనే దగ్గరుండి నీకు ఇంకొక నట్ట కడతా. ఏమంటావు? సరే మామయ్య. అవు కూడలా, ఇంకా నీకేమేమి కోరికలు ఉన్నాయి, నాతో ఎట్టెట్లుండ బుద్ధి అవుతుందో అవన్నీ చెప్పు. మనం మాట్లాడుకోక బాగా రోజులు అవుతుంది కదా. మామయ్య, ఎప్పుడు నాకు నీతోనే ఉండాలనిపిస్తుంది, నీ దగ్గరనే ఉండాలనిపిస్తుంది. నీ కొడుకుతో అస్సలు ఉండబుద్ధి కాదు, కానీ మధ్యలో నీ కొడుకు వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. ఏం చేయాలో అర్థం కాదు మామయ్య. మీరంటే బాగా ఇష్టం నాకు. నువ్వు మాట్లాడాలని నిజమేనా? నిజం మామయ్య, మీరంటే నాకు చాలా ఇష్టం. మీరంటే పిచ్చి కూడా. నన్ను చూడకుండా అస్సలు ఉండలేను, కానీ మీరు నన్ను మోసం చెయ్యరు కదా. నువ్వు కూడా నాకంటే ఇష్టం కూడా. సరే కానీ ఈ 3 రోజులు అంటే మనం కలిసి ఊరది, కనీసం కలిసి వండుకుందాం, సరేనా? కలిసి పడుకునుడే కదా మామయ్య, కలిసి పడుకుందాం. మీరంటే నాకు చాలా ఇష్టం మామయ్య. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తా. మీరు హ్యాపీగా మంచిగా మందు తాగిరారు మామయ్య. మందు తాగిన వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అబ్బా, నువ్వు ఇట్లా చెప్తా అంటే నాకు ఎట్టెట్నో అవుతుంది. రాత్రి ఎప్పుడైతే అత్తా కూరలా నేను అడగగానే పొలం కాడికి వచ్చినావు. ఖర్చులతో చిటి పెడతాను అంటే కొంచెం ప్రాణం బతుకుతాను. నువ్వు ఎంత మంచిదానివి, నేనంటే నీకు ఎంత ప్రేమ. మామయ్య, నేను పెడతా. మామయ్య, నేను సబ్బు పెడితే నీకేమనిపిస్తుంది? అబ్బా, స్వర్గం పోయినట్టు అనిపిస్తాను. నువ్వంటే నాకెందుకు ఇష్టం లేదు మామయ్య? నువ్వంటే నా ప్రాణం. నువ్వు లేకుండా నేను ఉండలేను మామయ్య. నిమిషం కూడా నిన్ను వదిలిపెట్టి అస్సలు బతకలేను. జీవితాంతం నీకు ఇట్లా సబ్బు పెట్టుకుంటా ఇట్లనే కరిగిపోవాలని ఉంది మామయ్య. అబ్బా కూడలా, నేను కొంచెం ముందు వచ్చినా మంచిగా ఉంది, లేకుంటే నువ్వు వెనుక వచ్చినా మంచిగా ఉంది. ఎల్లకాలం మనం ఇట్లనే కలిసిమెలిసి బతికేటోళ్ళం. మధ్యలో నా కొడుకు వచ్చిండు. సరే ఇప్పటికైతే ఏంది,
మన ఇద్దరం ఎవ్వరు విడదీయలేదు. మీ కొడుకుంటేంది మామయ్య, ఆయన ఉన్న ఒకటే లేకున్నా ఒకటే. ఆయన ఏమన్నా మనకు కావాలంటుండా ఏంటి? మనం ఇట్లనే సబ్బు నీళ్ళ లెక్క కలిసిమెలిసి ఉందాం మామయ్య. నన్ను ఎప్పటికి ఇట్లే వస్తావేంది? తొందరగా తానం పోయి మందు తాగి నైట్ నీ దగ్గర కావాలి పోయి మామయ్య, నేను నీకోసం మందు అన్నీ రెడీ చేస్తా. నువ్వు తొందర వేసి లోపలికి రా మామయ్య, సరేనా? తొందర చూడాలా నీ శీతం మందు పోతుంటే మస్తు కిక్కెక్కుతుంది. ఇంకొంచెం మామ, నీకు కిక్కెక్కుతుందంటే ఎంత మందైనా పోతా మామ, నీకు కిక్కెక్కుడే కావాలి. అబ్బా కూడలా నువ్వు ఎంత మందు వేసినా తాగుతా, కానీ ఇవాళ నేను చెప్పినట్టు అస్సలు అర్థం. అయ్య మామయ్య, నేనెందుకు అద్దంట? 5 రోజులు ఆగమంటే నా కోసం ఆగినవు. ఇయ్యలా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, అదొక్కటి తప్ప. అబ్బా నువ్వు ఇట్లా అంటా అంటే నాకు ఎట్నో అనిపిస్తుంది. రాత్రి నీ దగ్గరికి వస్తే నా పానం ఉంటుంది పోతుంది. నేను ఇక్కడే ఉంటే వట్టి మాటలే అవుతాయి. నీకోసం నేను పోయి మంచిగా బెడ్ చదువుతా, నువ్వు మంచిగా తాగి రామయ్య. నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. ఎంత తాగినట్టు కోడలా కోడలా నీకు నాకు శోభనమే కోడలా కోడలా కోడలా. మామయ్య, మామయ్య. అయ్యో మామా, నీ ఎగురుడు చల్లగుండా. ఇంతేనా నీ ఎగురుడు? ఎంతో అనుకున్నా. అన్నాడా? పండకేం చేస్తాడు? ఆడ తాగే మందులా రోజు మత్తు మందు కలుపుతున్నా కదా. ఈ మధ్య వారమే ఫోన్ చేస్తారు, ఈయనకి ఇట్లా కనెక్ట్ అయినా అయింది. చి, ఈ ముసలన్న నా మొగుడినే పక్కకు పెట్టినా. చిచి, ఈ ముసలోని కొడుకునే పక్కకు పెట్టినా. ఎవరి కోసం? నీ కోసం, అంటే నా మొగుని కోసం. సారీ, నీ మొగుడిని నేనే కదా నీ మెడలో తాళి కట్టింది.
మరి మాటలేనా ఏం లేదా? గోడల గొంతుండుకపోతాంది. కొన్ని నీళ్ళు ఇవ్వవా? నీళ్ళు. అరే ముసలోడా, ఉచ్చొచ్చినా ఆపుకో, పోతే లింగిర పోసుకో. దాహం ఎత్తుంది, ఆకలి ఇస్తుంది అన్నాం అనుకో, పొంద పెడతా.